దౌమ్యుడు రాజపురోహితుడు. ఇది ఆయన ఇవ్వబోయే ఆఖరి కౌన్సిలింగ్. ఎందుకంటే ఇప్పుడు దౌమ్యుడు కూడా వాళ్ళ వెంట రాలేడు, కరెక్ట్. వాళ్ళ వెంట దౌమ్యుడు కూడా రాడు. సో ఆ వాత్సల్యంతో దౌమ్యుడికి ఏంటంటే వీళ్ళందరూ ఒక పిల్లలతో సమానం అండి. దౌమ్యుడు చాలా ఉత్తముడు. ఆయన దేవల తమ్ముడు. ఆయన దేవల ఎవరు అంటే ఈ గజేంద్ర మోక్షంలో ఆ గాంధర్వుణ్ణి శపించిన ముని. ఓకే. ఏ గాంధర్వుడైతే నీటి లోపల నుంచి వెళ్ళి దేవల మహర్షి బక్కగా ఉన్నాడని చెప్పి ఇతన్ని ఆట పట్టిస్తారని గంధర్వుడు ఆ? కదండి? హుహు అనే గంధర్వుడు. కుహు అనే గంధర్వుడు. మ్మ్. ఆ గంధర్వుణ్ణి నువ్వు నీటి లోపల నుంచి వచ్చి నా కాలు పట్టుకొని లాగావు కాబట్టి ముసలైపోవుగాక అని చెప్పిస్తాడే దేవల. ఆ దేవల తమ్ముడే దౌమ్యుడు. దౌమ్యుడు చెప్పిన ఫైనల్లీ ఉన్న లెసన్ని వాళ్ళు జీర్ణించుకొని ఇంకా మళ్ళీ వాళ్ళకి బాధ అనేది కలగకుండా ధర్మమునందు పూనిక ఉన్నవాళ్ళై ఇక మనసుని రాయి చేసుకొని కష్టం అనేది వస్తుంది, ఆ కష్టాన్ని దాటటమే మన పురుష లక్షణం, కష్టాన్ని దాటటమే భక్తుల లక్షణం. అంతే, శ్రీ మహావిష్ణువు మీద భారం పెట్టేయాలి. కాబట్టి పాండవులందరూ నేను చెప్పాను భక్తులు అని. కాబట్టి కానీ ఎంత భక్తుడైనప్పటికీ ఒక్క నిమిషం తనకంటే ఎక్కువ తన తమ్ముళ్ళు నిగ్రహించుకొని ఎలా బ్రతుకుతారనే ఒక బాధలో ఉన్నవాడికి దౌమ్యుడి కౌన్సిలింగ్ ఇచ్చాడు.